inference engine. So how do you define knowledge base? Knowledge base మీరు ఎలా డిఫైన్ చేస్తారండి? How do you define knowledge base? It is a storage part where we collect and store all the information or knowledge. మనం గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ అంతా ఒక ప్లేస్లో పెట్టుకుంటామండి. ఆ ప్లేస్లో మనం ఏమంటామండి, we call it as knowledge base. And remember, every knowledge base agent or knowledge based agent should have a knowledge base. Knowledge base లేకపోతే దానికి ఎటువంటి నాలెడ్జ్ అనేది ఉండదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక మెమరీ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్ మీకు ఏమీ చేయలేరు. యు ఆర్ యూస్లెస్. మనకి ఎంత బాడీ ఉన్నా ఎంత ఉన్నా సరే వీ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ టాస్క్. సేమ్ అలానే ఏజెంట్కి కూడా నాలెడ్జ్ బేస్ ఉండాలండి. వితౌట్ నాలెడ్జ్ బేస్ ఇట్ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ టాస్క్స్ ఆర్ ఇట్ కెనాట్ డూ ఎనీ పర్టికులర్ వర్క్. ఏదైతే వర్క్ ఇస్తామో వర్క్ అనేది చేయలేదండి. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ inference engine. And why do we use inference engine? If you want to add information or if you want to update information in an agent or in a mission, then you go for inference engine. So, and what are the actions that are done or mechanism that is used? Tells, asks and tells. So using first tells, what it does, it will perceive the environment. Environment నుంచి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆస్క్లో ఏం చేస్తుందండి, ఏం యాక్షన్ తీసుకోవాలి or what are the options that I have అనేది ఎక్కడ జరుగుతుందండి, ఇన్ ద ఆస్క్ పార్ట్. అండ్ లాస్ట్ యూ హ్యావ్ టెల్స్. సో టెల్స్ ఏంటండి, ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత యాక్చుయేటర్స్ కానీ ఎఫెక్టర్స్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం. సో దట్ ఈస్ అనదర్ టెల్స్. సో మెకానిజం ఆర్ యాక్షన్స్ ఇస్ వాట్ టెల్స్, ఆస్క్స్ అండ్ టెల్స్. అండ్ రిమెంబర్, యూజింగ్ ద సేమ్ టెల్స్ వీ కెన్ యాడ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఎన్ ఏజెంట్. మనం ఏజెంట్కి ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ పెంచాలనుకుంటే, మీ నాలెడ్జ్ ఉంది, మీ నాలెడ్జ్ పెంచాలంటే నేను ఏం చేయాలంటే నేను చెప్తా ఉండాలి. నేను చెప్తా ఉంటే మీరు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ అంతా ఇంక్రీజ్ చేసుకుంటారు. సేమ్ ఒక ఏజెంట్లో కూడా అంతేనండి. మనం టెల్స్ యూజ్ చేసి ఏజెంట్ యొక్క నాలెడ్జ్ అనేది మనం పెంచుతూ ఉండొచ్చు యూజింగ్ టెల్స్. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ నెక్స్ట్ ఏమున్నాయండి, levels of knowledge based agent. You have two levels, one is knowledge level and another one is implementation level. You have two levels, one is knowledge level and another one is implementation level. So knowledge level lo em jarugutundante, what will happen in the knowledge level, it will try to gain knowledge, understand the try to gain the knowledge and try to understand what is the goal. Knowledge gain చేసుకుంటుంది, నెక్స్ట్ ఏంటంటే గోల్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. These are the two main things in knowledge level. And next you have implementation level. సో ఇంప్లిమెంటేషన్ లెవెల్ ఏం జరుగుతుందండి, గెయిన్ చేసిన నాలెడ్జ్ని అర్థం చేసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ని అర్థం చేసుకోవడం అండ్ ఇంప్లిమెంట్ చేయడం ఎక్కడ జరుగుతుందండి, ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ లెవెల్. ఆన్ ద డే వీ హ్యావ్ సీన్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. ఒక ఏసీ ఉందనుకోండి, ఏసీ రూమ్ టెంపరేచర్ అర్థం చేసుకోవడం ఏంటండి, నాలెడ్జ్ లెవెల్. రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది, ఎలా ఉంది, రూమ్లో ఎంతమంది ఉన్నారు, ఆల్ దిస్ ఈజ్ ఎన్ నాలెడ్జ్ లెవెల్. బేస్డ్ ఆన్ దట్, ఇఫ్ ద రూమ్ టెంపరేచర్ ఆర్ ఏసీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుందంటే ఏంటంటే ఇట్ విల్ బికమ్ ఎన్ ఇంప్లిమెంటేషన్ లెవెల్. ఓకే, యువర్ వాషింగ్ మిషన్స్లో మనం క్లోత్స్ చేస్తామనుకోండి, ఆ ఎలాంటి క్లోత్స్ ఏంటి, ఎలా వాష్ చేయాలి, ఎంతసేపు వాష్ చేయాలి అనేది ఏంటండి, ఆల్ దట్ విల్ బికమ్ ఎన్ నాలెడ్జ్ లెవెల్. అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం చూసారా, డ్రమ్ రన్ అవ్వడం కానీ లేదా టైం ఎంత పెట్టడం కానీ, యూ యాడ్ సమ్ డిటర్జెంట్, ఆల్ దిస్ ఈజ్ అన్ ఇంప్లిమెంటేషన్ పార్ట్. ఓకే, అండ్ next you have types of approaches. How many types of approaches you have? Two types of approaches, one is declarative and next one is procedural. So knowledge based agent will have combination of both. Knowledge based agent will have combination of both. మన knowledge based agent కి అప్రోచ్ ఏంటంటే మనం డిక్లరేటివ్ చెప్తాం అండ్ ప్రొసీజరల్ కూడా చెప్తాం. ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ డిక్లరేటివ్ అండ్ ప్రొసీజరల్ అప్రోచ్. సో డిక్లరేటివ్ అంటే ఏంటి, ప్రొసీజరల్ అంటే ఏంటండి, స్టెప్ బై స్టెప్ ఏంటి, ప్రొసీజరల్ డిక్లరేటివ్. డిక్లరేటివ్ మీన్స్ వీ హ్యావ్ స్టెప్ బై స్టెప్ అండ్ ప్రొసీజరల్ ఇట్ ఈస్ ఎన్ సింగిల్ కోడ్. సో ప్రొసీజరల్లో మనం ఏం చేస్తామండి, ఒకేసారి కోడ్ అనేది రాసి మనం డంప్ చేస్తాం. అండ్ డిక్లరేటివ్లో ఏం చేస్తామండి, స్టెప్ బై స్టెప్ నాలెడ్జ్ అనేది మనం యాడ్ చేసి ఎప్పటి వరకు యాడ్ చేస్తాం, మనం ఎప్పుడైతే నాలెడ్జ్ ఆర్ ఏజెంట్కి వచ్చి ఫుల్గా నాలెడ్జ్ అయ్యింది అని మనం ఫీల్ అయ్యే వరకు ఏం చేస్తామండి, ఇన్ఫర్మేషన్ అనేది మనం యాడ్ చేస్తూనే ఉంటాం. ఓకే, అది ఎప్పుడైతే
నాలెడ్జ్ వచ్చింది ప్రాపర్గా ఉందని మనం ఫీల్ అవుతాం, అక్కడితో మనం ఆపేస్తాం. మళ్ళీ ఒక సమ్ అదర్ టైం లైక్ కొంచెం టైం తర్వాత మళ్ళీ ద నాలెడ్జ్ ప్రాపర్గా లేదు, ఉన్న ట్రెండ్తో సెట్ అవ్వలేదు అనుకుని మళ్ళీ ఏం చేస్తామండి, అగైన్ వి యాడ్ న్యూ నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది మనం ఎలా యాడ్ చేస్తామండి, యూజింగ్ టెల్స్. యూజింగ్ వాట్? టెల్స్. యూజింగ్ టెల్స్ వి యాడ్ ద ఇన్ఫర్మేషన్ ఇంటి అండ్ సిస్టమ్, దట్ టు స్టెప్ బై స్టెప్ అనేది యాడ్ చేస్తాం. బట్ కమింగ్ టు ప్రొసీజరల్, ఒక ఎంటీ సిస్టంలో ఒక సింగిల్ కోడ్ రాసి ఒక సింగిల్ టైం మనం ఏం చేస్తామండి, విల్ డంప్ అంటే లైక్ లోడ్ చేయడం. సో ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ ontological engineering, and ontological engineering means what? When there are special domains. So manaki, I think I have said knowledge representation have two sides. Knowledge representation have how many sides? Two sides. So one is how we should represent knowledge so that the agent can understand, that is one side. Other side is what? అర్థం చేసుకున్న నాలెడ్జ్ని ఏజెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తుంది అనేది అనదర్ సైడ్. ఆ రోజు మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పినట్టు ఉన్నాను. లెట్స్ సే యూఆర్ ఎన్ ఏజెంట్. మీరు ఒక ఏజెంట్ అనుకోండి, మీకు నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఎలా జరగాలంటే టూ సైడ్స్ జరగాలి. ఒకటి, నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలి. ఐ షుడ్ ద డిజైనర్, నేను లెట్స్ సే ఐ మీన్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆ డిజైనర్ ఏజెంట్కి అర్థమయ్యేలాగా నాలెడ్జ్ షేర్ చేయాలి. దట్ ఈస్ వన్ సైడ్. అదర్ సైడ్ ఈజ్ వాట్? గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ని ఏజెంట్ మళ్ళీ మనకు అర్థమయ్యేలాగా రిప్రజెంట్ చేయాలి. దట్ ఈస్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో చూడండి, లెట్స్ సే యూఆర్ ఆల్ తెలుగు పీపుల్, మీ అందరికీ తెలుగు వచ్చు. నేను క్లాస్కి వచ్చి నా దగ్గర నాలెడ్జ్ ఉంది, బట్ నేను హిందీలో క్లాస్ చెప్తే మీకు అర్థమవుతుందా? విల్ అండర్స్టాండ్? ఏదో ఎంతో కొంత కొంచెం ఒక 100%, ఒక 10% అర్థమవుతుందేమో తప్ప, బట్ 90% విల్ నాట్ అండర్స్టాండ్. సో విచ్ మీన్స్ వాట్? ఐ హ్యావ్ నాలెడ్జ్ బట్ ఐ డిడ్ నాట్ రిప్రజెంట్ ఇన్ అన్ ప్రాపర్ వే. మీకు అర్థమయ్యేలాగా నేను రిప్రజెంట్ చేయలేదు. సో విల్ నాట్ అండర్స్టాండ్. సో టూ సైడ్స్ ఏంటండి, మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పాలి. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఈస్ వాట్? మీరు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారు కదండి, అప్పుడు మీరు మీ నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయాలి. నేను మిమ్మల్ని ఏదైనా అడిగాను అనుకోండి, మీరు నాకు క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా చూసారా, విచ్ మీన్స్ వాట్? యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ నాలెడ్జ్. సో నేను గెయిన్ చేసుకోవడము ప్రాపర్గా ఉండాలి, గెయిన్ చేసుకున్నది రిప్రజెంట్ చేయడం కూడా ప్రాపర్గా ఉండాలి. సో ఆల్ దిస్ కమ్స్ అండర్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. ఓకే, నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే కొన్ని డొమైన్స్ ఈజీగానే ఉంటుంది, బట్ వెన్ వీ హ్యావ్ మల్టిపుల్ డొమైన్స్ ఆర్ వెన్ వీ హ్యావ్ స్పెషల్ డొమైన్స్, దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మనకు ప్రాపర్గా పాసిబుల్ అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్ వీ గో ఫర్ ఆంటాలజికల్ ఇంజనీరింగ్. మనం మెయిన్ రీజన్ ఆంటాలజికల్ ఇంజనీరింగ్ వెళ్ళడానికి రీజన్ ఏంటండి, ఏదైతే స్పెషల్ డొమైన్స్ ఉంటాయో, ఏదైతే కాంప్లెక్స్ డొమైన్స్ రిప్రజెంట్ చేయడానికి కష్టంగా ఉంటాయో, ఆర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఆర్ మాడ్యులర్ డేటా ఉంటుందో, దాన్ని మనం రిప్రజెంట్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తామంటే ఆంటాలజికల్ ఇంజనీరింగ్. మీరు ఆల్రెడీ ఒకసారి ట్రై చేస్తే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ట్రై చేయండి, మీకు ఆంటాలజికల్ ఇంజనీరింగ్ అంటే వేరే కాన్సెప్ట్స్ వస్తాయి. హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, హ్యూమన్స్ ఎలా వచ్చారు, దట్ అండ్ ఆల్ యుల్ హ్యావ్ దిల్ షో. సో నెక్స్ట్ ఆంటాలజికల్ ఇంజనీరింగ్ మనకి ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయండి? వీ హ్యావ్ 6 types of techniques. How many techniques we have? 6 types of techniques. One is propositional logic, first order logic, rule based system, semantics, frames and scripts. So first one is propositional logic, first order logic, rule based system. Next we have semantics, frames and scripts, out of which 3 are logic based, one is pictorial based, other one is object and attribute based, and last one is code based. Okay, so 3 are logic, 1 picture, 1 code and 1 object and its attributes. So you have 6 types. So first to discuss logic, propositional logic. So what will happen in propositional logic? We will see whether the variable is true or false. We will see whether the variable is just true or false. In next we will add more calculus operations like a and b, a or b, a greater than b, a less than b. All these we will add in first order logic. In third you have rule based system. So we will give if rule then condition, or if rule then action rule. Let's say we have given a and b is true, then if a and b is true then b is true. A and b true aitene b kuda em avvalandi, true avvali. So see here, a is or b is depending upon a, b is depending upon a. Why b is depending upon a? A కూడా ట్రూ అయితేనే b ట్రూ అవుతుంది. ఏ ఫాల్స్ అయింది అనుకోండి, మొత్తం స్టేట్మెంట్ ఏమవుతుందండి, ఫాల్స్ అవుతుంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సిమాంటిక్. సిమాంటిక్లో ఏమవుతుందండి, వీల్ హ్యావ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ అండ్ స్టేట్మెంట్స్ వుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ ఎన్ ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్.
ఒక గ్రాఫ్ ఫామ్లో కానీ ఒక ట్రీ ఫామ్లో కానీ మనం రిప్రజెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ ఫ్రేమ్స్. సో ఫ్రేమ్స్ వీ హ్యావ్ సేమ్ యాజ్ DBMS, విల్ హ్యావ్ ఎన్ రిలేషన్ మోడల్. ఒక టేబుల్స్ అనేవి ఉంటాయి, అందులో మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ యూ హ్యావ్ స్క్రిప్ట్స్. సో స్క్రిప్ట్ ఈజ్ అన్ కోడ్ బేస్డ్ సిస్టమ్ వేర్ యూ రైట్ కోడ్. ఆ కోడ్ మనం సిస్టమ్కి అనేది ఆర్ మిషన్కి అనేది ఫీడ్ చేస్తాం. ఓకే, సో till this we have discussed, and the issues also we have discussed. What are the disadvantages of ontological engineering? So when there are important attributes, it is difficult to represent important attributes because important attributes have more importance. Important attributes కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఏదైతే మిగతా అట్రిబ్యూట్స్ ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేయడం కొంచెం కష్టం. దట్ ఈస్ వన్ థింగ్. Another thing is when we have multiple objects, there is a difficulty in representing multiple objects at the same time. So there is also one more difficulty, that is మనకి ఎప్పుడైనా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి కొంచెం డేటా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుందండి. చూడండి, మీకు 1 యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ సెర్చ్ చేయమని అనుకోండి, ఇట్ ఈస్ ఈజీ. అదే నేను 5 యూనిట్స్ నుంచి ఒకే క్వశ్చన్ ఇస్తానంటే దెన్ ఇట్ ఈస్ ఎన్ డిఫికల్ట్ టాస్క్. అర్థమైందండి? 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ ఓకే. 1 యూనిట్ నుంచి 1 క్వశ్చన్ అని అనుకోండి, ఒక 10 టాపిక్స్ చూసుకుంటారు, 1 క్వశ్చన్ యూ కెన్ ట్రై. బట్ 5 యూనిట్స్ అనుకోండి, 50 టాపిక్స్ నుంచి 1 టాపిక్. సో అప్పుడు ఏమవుతుందండి, ఆ 1 టాపిక్ మీరు ఎలా గెయిన్ చేయాలి, ఆ 1 టాపిక్ ఎలా యాక్సెస్ చేయాలనేది డిఫికల్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ డిఫికల్టీస్ ఆల్సో దేర్. మనం ఏదైనా నాలెడ్జ్ అడిగామనుకోండి, ఆర్ ఏదైనా క్వశ్చన్ అడిగామనుకోండి, ఆ క్వశ్చన్ ఎక్కడ దాకా ఆన్సర్ చేయాలి, ఏదైతే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దాకా ఉందో అక్కడ వరకే ఆన్సర్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ఆల్సో డిఫికల్టీ ఆఫ్ ఆంటాలజికల్ ఇంజనీరింగ్. సో ఇక్కడతో మీకు 3.5 థర్డ్ యూనిట్ హాఫ్ అవుతుందండి. సో నౌ ఐ విల్ కంప్లీట్ అనదర్ హాఫ్. సో ఇఫ్ దెర్ ఈస్ ఛాన్స్ లైక్ ఐ స్టార్ట్ 4th యూనిట్ ఆల్సో. ఈ 4th యూనిట్ కూడా స్టార్ట్ చేస్తానండి. ఇది కాకుండా, ఈ క్లాస్ కాకుండా ఇంకా నాకు 3 or 4 క్లాసెస్ వస్తాయి అంతే. ఐ గెట్ 3 or 4 క్లాసెస్ ఆఫ్ యువర్ సెక్షన్. ఆల్రెడీ నేను కాకుండా వేరే ఎవరైనా టీచ్ చేశారా? ఇఫ్ అండ్ ఇఫ్ని మనం బై డైరెక్షనల్ ఆర్ బై జంక్షన్ అని కూడా పిలుస్తాం. బై జంక్షన్ అండ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఆర్ సేమ్. సో నెగేషన్ అంటే ఏంటండి? నాట్, కంజంక్షన్ అంటే అండ్, ఇంప్లికేషన్ డిస్జంక్షన్ అంటే ఆర్, ఇంప్లికేషన్ అంటే ఇఫ్ దెన్, బై జంక్షన్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఓకే, ఐఎఫ్ఎఫ్ అన్న బై జంక్షన్ అన్న బోత్ ఆర్ సేమ్. అక్కడ ఐఎఫ్ఎఫ్ ఉంది కదా అని చెప్పి మర్చిపోకండి, ఐఎఫ్ఎఫ్ అన్న బై జంక్షన్ అన్న బోత్ ఆర్ సేమ్. సో ఐ జస్ట్ అక్కడ ఉన్న టేబుల్స్ రీడ్ చేస్తాను. టేబుల్స్ మీరు ఆల్రెడీ తెలుసు అని అనుకుంటున్నాను, తెలుసు కదండి, అండ్కి, ఆర్కి, నాట్కి. సో ట్రూ విల్ బికమ్ ఫాల్స్, ఫాల్స్ విల్ బికమ్ ట్రూ. అండ్కి ఏంటంటే ట్రూ అండ్ ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్ అండ్ ఫాల్స్. ఆర్కి ట్రూ అండ్ ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్. ఇంప్లికేషన్కి ట్రూ అండ్ ఫాల్స్ అండ్ ట్రూ, false will become true. If and only if ki true will become true and false and true, false and false, true. So sorry, tables aithe meer gurtu pettukovalandi. You need to remember all the table values for propositional logic. Okay, so next I'll start with next topic em undandi, syllabus paper lo meeku next topic em undandi, ఈవెంట్స్, మెంటల్ ఈవెంట్స్ అండ్ మెంటల్ ఆబ్జెక్ట్స్. సీ హియర్, మీకు ఇక్కడ ఆంటాలజికల్ ఇంజనీరింగ్ అని చెప్పి మళ్ళీ మధ్యలో చెప్పాము. స్టార్టింగ్ చెప్పిన ఆంటాలజికల్ ఇంజనీరింగ్ వేరు, ఈ ఆంటాలజికల్ ఇంజనీరింగ్ వేరు. స్టార్టింగ్ చెప్పిన ఆంటాలజికల్ ఇంజనీరింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఏఐకి సంబంధించిన ఆంటాలజికల్ ఇంజనీరింగ్ అంటే దిస్ ఈస్ జనరల్ ఆంటాలజికల్ ఇంజనీరింగ్. హ్యూమన్స్ ఎక్కడ దాకా ఎలా అరైవ్ అయ్యారు, ఆ డొమైన్లో హ్యూమన్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది. ఓకే, సో ఐ విల్ నాట్ డిస్కస్ దిస్. See here, like if you take anything, you have two, one is object, other one is events. Objects ni inka divide cheste em ostundandi, sets, representational objects and numbers. So events, intervals, places, physical objects and processor. So meer inka divide cheskunnaru anuko last lo things, animals and agents. Agents ante electronic items, animals are what? Living things. So humans are also animals.
ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు. హ్యూమన్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ యానిమల్స్. కాకపోతే మనం జంతువు అని చెప్పుకుంటే బాగోదు కాబట్టి అలా చెప్పుకోము. హ్యూమన్స్ ఆర్ ఆల్సో యానిమల్స్. తెలుసో తెలియదే విషయం మీకు? తెలుసు కదండి. ఓకే, సో వన్స్ యూ రీడ్ దిస్ you'll understand the general theory part అండి. This is all theory part. What is upper ontology? సో హ్యూమన్స్ పైన కూడా ఒక సూపర్ క్లాస్ ఉంటుంది. దాని సూపర్ క్లాస్ ఏంటి, దాని సూపర్ క్లాస్ ఏంటి అని ఒక చిన్న ట్రీ అంతే ఇది. సో ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ ఈవెంట్స్, మెంటల్ ఈవెంట్స్ అండ్ మెంటల్ ఆబ్జెక్ట్స్. ఈవెంట్స్, మెంటల్ ఈవెంట్స్ అండ్ మెంటల్ ఆబ్జెక్ట్స్. అయిపోయిందా?